కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆయన మొన్న కూడా చెప్పారు, నాకు ఇదే ఒకటే పని నాకు తెలుసు, ఈ పని చేయకపోతే నాకు డబ్బులు ఉండవు అని చెప్పేసి. నా మన ఒక బీజేపీ ఇక్కడ ఒకటే కాదు, చాలా స్టేట్స్ 6 స్టేట్స్లో ప్రెసిడెంట్స్ని మార్చారు ఇప్పుడు. యాక్చువల్లీ టర్మ్ ఎప్పుడూ అయిపోయింది. కిషన్ రెడ్డి గారు వాజ్ స్టాండ్ బై ఫర్ బండి సంజయ్. ఎందుకంటే బీజేపీ ప్రెసిడెంట్కి యూజువల్లీ 2 years to 3 years ఉంటుంది పీరియాడిసిటీ. దాని తర్వాత కొత్తలు తీసుకురాలేదు. కిషన్ రెడ్డి గారిని స్టాప్ గ్యాప్గా తీసుకొచ్చారు. బీజేపీ ఎందుకు చేస్తారు ఇదని అడిగే దానికి, బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ కాదు. పార్టీ ఒక హెరార్కీ చూడండి, పార్టీ కార్యకర్తలు అన్నట్టుగానే ఇంపార్టెంట్ అన్నమాట. లీడర్లు కాదు పనిచేసేది, కార్యకర్తలు పనిచేస్తారు. లీడర్స్ మోటివేట్ చేస్తారు. మీరు చెప్పిన 2 పేర్లు, ఒకటి రాజా సింగ్, ఇంకోటి ధర్మపురి అరవింద్. ఇద్దరు నాకు చాలా బాగా తెలుసు. రాజా సింగ్ యాటిట్యూడ్ ఏంటంటే ఒక స్లైట్లీ బ్రాష్, అంటే తెలుగులో దాని మీద యూ షుడ్ కమ్ అవుట్ ద రిక్విజిట్ వర్డ్ ఫర్ దట్. ముఖాన్ని చెప్పేస్తాడు స్ట్రేట్ అవే. ఈ డిప్లొమాటిక్ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు, ఏం హైడ్ చేయరు. దాంతో ఏమైపోతుందంటే ఒక పార్టీని క్యారీ చేసుకొని తీసుకెళ్లాలంటే మీకు అన్ని షేడ్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది పార్టీలో. ఇప్పుడు మీరు బీసీ కులం గురించి చెప్పారు. నా ఇక్కడ కులం కాదు ఇంపార్టెంట్. అట్లా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా బీసీ లీడర్ పెట్టాలి కదా, చేయలేదు వాళ్ళు. మినిస్టర్స్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎంతమంది ఓబీసీస్ ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? సో అది దట్ ఇస్ లేరు, ఆ ప్రపోర్షన్ అసలు లేరు అనమాట. ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం చేస్తే దాంట్లో 2-3 రెడ్డి మంత్రులు ఉండాలి, కానీ ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు, ముఖ్యమంత్రితో సహా. బీజేపీ వైపు చూస్తే బీజేపీ పోయిన ఎలక్షన్లో, దట్ ఈస్ లోక్సభ, దానికన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచారు. బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ డబుల్ అయింది, 19 నుంచి 35 అయింది లోక్సభకి. ఐ థింక్ ఈవెన్ అసెంబ్లీలో 23% దాకా వచ్చింది ఓట్ పర్సెంటేజ్. వాళ్ళ స్ట్రెంగ్త్ అర్బన్ అగ్లామరేషన్స్ ఉంటుంది యూజువల్లీ. అది కాకుండా మహారాష్ట్ర వైపు ఉన్న కాన్స్టిట్యున్సీలు బీజేపీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. అది ఆదిలాబాద్ ఉండొచ్చు, నిజామాబాద్ ఉండొచ్చు. తర్వాత బండి సంజయ్ ఓన్ కాన్స్టిట్యున్సీ అని కరీంనగర్, అది మహారాష్ట్రతో సంబంధం లేదు, కానీ ఆయన పర్సనల్ అపీల్ ఉంది అక్కడ. ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా ఉన్నారు, సింపతి ఉండే ఆయనతో, అరే ఈయన ఎప్పుడైనా కల్పించాలని చెప్పేసి. దాని తర్వాత మీరు చూస్తే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎప్పటి నుంచో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. బండారు దత్తాత్రేయ గారు కలిసారు అక్కడి నుంచి. దాని ముందు కాంగ్రెస్ వైపు నుంచి మానెమ్మ అంజయ్ గారు సతీమణి, ఆమె కలిసింది అక్కడి నుంచి. చాలా బీజేపీ పట్టు అక్కడ ఉంది కాన్స్టిట్యున్సీ. కానీ చూడండి, అదే టైంలో బీజేపీ సికింద్రాబాద్ గెలిచినా కానీ లోక్సభ, అసెంబ్లీ అన్నీ ఓడిపోయారు సికింద్రాబాద్. అది ఎందుకని అడగొచ్చు మీరు. ఒక్కటి కూడా గెలుచుకోలేదు. ఒక్కటి కూడా అంటే 6 నెలల ముందు జరిగిన ఎలక్షన్లో ఒకటి గెలవలేదు. లోక్సభకు వచ్చినప్పుడు లోక్సభ గెలుచుకున్నారు. సో న్యాచురల్లీ ఒక ఓటర్ ఏం చూస్తారంటే లోక్సభకి ఎవరిని పంపించారని చూస్తే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు 17 నుంచి. ఓకే, కాంగ్రెస్ కూడా అదే వచ్చింది ఒక టైం, ఎంఐఎంకి వచ్చేసింది టికెట్. ఈ డివిజన్ ఆఫ్ ఓట్స్లో చూస్తే మీరు మేనేజ్మెంట్ ఆఫ్ పార్టీ క్యాడర్ చాలా ఇంపార్టెంట్. మీద రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరు అడుగుతాను, మీకు తెలుసండి? రాజస్థాన్ బీజేపీ చీఫ్ పేరు అడుగుతాను, మీకు తెలుసండి? ఎందుకంటే మీకు తమిళనాడు బీజేపీ చీఫ్ పేరు అడుగుతాను, అన్నామలై తర్వాత వచ్చిన అన్నామలై గుర్తుంటారు మీకు. ఎగ్జాక్ట్లీ అన్నామలైని ఎందుకు తీసుకొచ్చారు? ఈ వాజ్ నోబడి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొన్ని ఉడిపిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్, ఆయన వాలంటరీ తీసుకొని పార్టీలో వచ్చారు. అన్నామలై ఏం చేశారు? ఫస్ట్ నేను పెద్ద లీడర్ ఎవరిని పట్టించుకోను, దానికోసం ఆయన ఇప్పుడు పక్కన పెట్టారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. నేను కార్డర్ బిల్డప్ చేస్తా అన్నారు. తమిళనాడులో బూత్ వైజ్ కార్డర్ బిల్డప్ చేశారు, ఫస్ట్ లీడర్ టు డూ సో. తెలంగాణ కూడా నేర్చుకోవాలి ఆయన దగ్గర. రామచంద్ర గారు నేను కలిసినప్పుడు అదే చెప్తాను, ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నారు. డక్కిలి తెలంగాణలో బీజేపీకి ఒక 80% దాకా కాన్స్టిట్యున్సీలో బూత్ లెవెల్ వర్కర్స్ ఉన్నారు, బూత్లో కూర్చుంటారు, ఓటింగ్ రోజు ఆ బూత్లో ఉంటారు వాళ్ళు. అది అన్ని పార్టీకి కావాలని లేదు, ఎందుకంటే కాంగ్రెస్ లాంటి పార్టీ కానివ్వండి, మిగతా పార్టీలు ఎవరైనా బీఆర్ఎస్ లాంటి పార్టీలో వాళ్ళకు బిర్యానీ మందు డబ్బులు ఇస్తేనే వాళ్ళు బూత్లో కూర్చుంటారు. బీజేపీ వాళ్ళు అట్లా కాదు, బికాజ్ ఆర్ఎస్ఎస్ కల్చర్ నుంచి వస్తారు వాళ్ళు టిపికల్ వస్తారు, పని చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు అనమాట. కానీ ఆ బిల్డప్ చేయాలంటే తెలంగాణలో, ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు, అసెంబ్లీ కూడా లేదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీలు కాదు అక్కడ ఇంపార్టెంట్, ఇండివిజువల్స్ ఇంపార్టెంట్. జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, వీళ్ళందరూ ఇండివిజువల్ బేసిస్లో గెలుస్తారు. ఏ పార్టీ పవర్లో ఉందో వాళ్ళ వైపు వెళ్తారు వాళ్ళు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ కేసీఆర్ భజన పాడిండ్రు, కేసీఆర్ కొనుక్కుంటాడు అందరినీ. అప్పుడు ఆ టైంలో ఎవరు ఏ ఇండిపెండెంట్గా కలిసినా కానీ బీఆర్ఎస్లో చేరిపోతాడు. ఇప్పుడు చూడండి అందరు కాంగ్రెస్ వైపు వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించాలి, 10 కాంట్రాక్టులు దొరికితే
వాళ్ళ చుట్టాల పేరు మీద ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదే వాళ్ళ స్ట్రాటజీ. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎందుకు అవుతారు? ప్రజలు సేవ చేయడం కాదు వాళ్ళది, మెయిన్గా డబ్బులు సంపాదించడం. అదే ఈవెన్ ఎమ్మెల్యే లెవెల్లో కూడా అంతే నడుస్తుంది. మెయిన్గా కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్, వాళ్ళకి వచ్చే ఎంపీ లాంటి ఫండ్స్ నుంచి ఏం జరుగుతుందో అది చూసుకుంటారు వాళ్ళు అనమాట. అందరినీ చెప్పట్లేదు, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ లైక్ దట్. ఎందుకంటే ఒక ఎలక్షన్కి మీరు 25-30 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీరు దాని డబ్బులు సంపాదించాలి, 50 సంపాదించాల్సి వస్తుంది మీకు నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలంటే. ఎక్కడి నుంచి వస్తుంది? మీకు 50 కోట్లు ఎవరు తెచ్చియరు, మీకు ఎక్కడి నుంచో సంపాదించాలి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఒక ఎలక్షన్ మిషనరీ నడిపించాలంటే మీకు ఐదర్ పార్టీ ఫండ్స్ ఉండాలి, లేకుంటే ఇండివిజువల్ ఫండ్స్ ఉండాలి. బీజేపీ వైపు గెలిచిన లీడర్లు అందరూ ఇండివిజువల్ లీడర్స్ స్ట్రెంగ్త్గా. ధర్మపురి అరవింద్కి వాళ్ళ ఫాదర్ డి శ్రీనివాస్ టైం నుంచి నిజామాబాద్ వైపు అటువైపు మంచి పట్టు ఉంది. ఇటు ఆదిలాబాద్లో కూడా అంతే బీజేపీ. ఒకసారి సోయం బాపురావు గెలిచారు, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు, ఎట్లా గెలిచారు ఆయనకే తెలియదు. ఈసారి ఆయన రాకపోతే ఓడిపోతారని చెప్పిన ఊహాలు ఉన్నాయి, కానీ అప్పుడు కూడా బీజేపీ గెలిచారు. అంటే ఇండివిజువల్, పార్టీ కాదు, ఇండివిజువల్ బేసిస్లో బీజేపీ అక్కడ గెలిచారు అనమాట. కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈయన్ని కొత్త ఒక ఆయన తీసుకొచ్చి ఎంపీగా మీరు ఆదిలాబాద్లో పెట్టినప్పుడు కార్యకర్తలు ఆయన కోసం పనిచేస్తారా లేదా అనేది. అది టాప్ నుంచి వస్తుంది ఒక ఇండికేషన్, పని చేయాలని చెప్పేసి పని చేస్తారు. ఓకే, దాంట్లో మీరు చెప్పొచ్చు సంఘు వాళ్ళు ఉంటారా లేదా అంటే, సంఘు వాళ్ళు యూజువలీ పాలిటిక్స్లో డైరెక్ట్లీ దిగరు. వాళ్ళు జనజాగరణ చేస్తారు. ఎప్పుడు వెళ్ళి బీజేపీకి ఓటేయమని చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్తారు వాళ్ళంతే, మంచి పార్టీకి ఓటేయండి అని చెప్తారు. అది కాకుండా మీకు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏమైందంటే, అక్కడ కూడా మీరు చూడండి, అసెంబ్లీలో కూడా ఈవెన్ కామారెడ్డి లాంటి కాన్స్టిట్యున్సీలో 2 ముఖ్యమంత్రులు, అంటే ఒకటి టు బీ అండ్ ఒకటి ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రిని ఓడిపించిన మనిషి అక్కడ ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, అందరికి తెలుసు. ఎట్లా గెలిచారండి ఆ సీటు? సో ఆ సీటు గెలిచినప్పుడే ఆ పవర్ తెలిసిపోతుంది, ఇండివిజువల్ పవర్ ఎక్కడ ఉందని చెప్పేసి. పార్టీ ఓటు తీసుకొచ్చారు, ఎస్ తీసుకొచ్చారు. ఇండివిజువల్ ఓటు తీసుకొచ్చారు, కరెక్ట్. బీజేపీకి 8 సీట్లు అసెంబ్లీలో వచ్చింది. ఎట్లా వచ్చిందండి? ఇది కూడా అదే. అప్పుడు సికింద్రాబాద్లో ఎందుకు గెలవలేదండి? మల్కాజిగిరిలో ఈట్ల రాజేందర్ గెలిచారు. మల్కాజిగిరి ద బిగ్గెస్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ. 38 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు 40 లక్షలు అయి ఉంటుంది. ఒక 4 కాన్స్టిట్యున్సీలు చేయొచ్చు లోక్సభ, లేకుంటే 2 చేయొచ్చు మినిమం. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ సీట్లు గెలవలేదు అసెంబ్లీలో. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తారు ఈట్ల రాజేందర్కి పట్టు ఉంది, మళ్ళీ ఆ పట్టు ఉన్నప్పుడు సీట్లు ఎందుకు గెలవ? అఫ్కోర్స్ అసెంబ్లీ ముందు వచ్చింది అనుకోండి, దాని తర్వాత లోక్సభ వచ్చింది. ప్రాబ్లమ్ ఇస్ సింపుల్, ఏంటంటే పార్టీ లీడర్షిప్ కాదు ఇంపార్టెంట్. మీరు ఎవరిని తీసుకొచ్చినా కానీ, అది రాజాసింగ్ ఉండొచ్చు, అది ధర్మపురి అరవింద్ గారు ఉండొచ్చు, ఆర్ ఈవెన్ రామచంద్ర గారు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఇంకా లీడర్లు తీసుకొస్తే వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే బూత్ లెవెల్ నుంచి పర్ఫామ్ చేయాలి. దానికి కొంతమంది లో ప్రొఫైల్గా పనిచేస్తారు, కొంతమంది హై ప్రొఫైల్గా పనిచేస్తారు. లొల్లి చేయడం కాదు, ఎక్కువ మెథాడికల్గా పనిచేయడం ఉంటుంది. రెండో ఫ్యాక్టర్ బీజేపీలో ఏంటంటే, సంఘ్ వైపు నుంచి వచ్చే అబ్జెక్షన్ ఏముంటుందంటే, వీళ్ళు కొత్త వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి, విచ్ ఇస్ కరెక్ట్. బీజేపీ ఇప్పుడు చెప్పిన రామచంద్ర గారి గురించి చెప్పాను చూడండి, నేను చదివింది రైల్వే డిగ్రీ కాలేజ్లో 80 to 83, ఆ టైంలో ఆయన కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఆలోచించా, ఎన్ని సంవత్సరాల ముందు, అది 83లో. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న మనిషి. 42 years నుంచి వర్క్ చేస్తున్నారు. అంటే ఏబీవీపీ అంటే చాలా మంది అనుకుంటారు బీజేపీ యూత్ వింగ్ అనుకుంటారు, కాదు. ఏబీవీపీ ఇస్ ఆర్ఎస్ఎస్ కా యూత్ వింగ్, చాలా పెద్ద డిఫరెన్స్. బీజేపీది బీజేవైఎం ఉంది. అప్పటి నుంచి పనిచేస్తున్నారు ఉన్నారు. అట్లాంటి మనిషికి మీకు రికగ్నిషన్ ఇవ్వాలన్నా, లేకుంటే మొన్న పార్టీలో వచ్చిన మనిషికి రికగ్నిషన్ ఇవ్వాలి చెప్పండి. అది ఈవెన్ కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. మీరు కార్పొరేట్లో 10, 20, 15 సంవత్సరాలు పనిచేసి 20 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉంటారు చాలామంది. సడన్గా బయట నుంచి ఒకటి తీసుకొచ్చి మీకు బాస్గా చేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది? కోపం వస్తుంది. ఏంటో నేను లేనా, నాకు పని చేయడం రాదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, ఎంత లాయల్గా ఉన్నాను, నన్ను మీరు కన్సిడర్ ఎందుకు చేయలేదు? హ్యూమిలియేషన్, సఫకేషన్ అనేది అనిపిస్తుంది. మీరు కూడా రియాక్ట్ చేస్తారు అట్లనే. సేమ్ థింగ్ ధర్మపురి అరవింద్ గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. వెరీ మెథాడికల్ పర్సన్, డాటా బేస్డ్ అప్రోచ్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయనది లెజెండరీ. బహుశా ఆయన కూడా రూట్లో వచ్చేస్తారు. ప్రాబ్లం ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ నేను ఇక్కడ ఓపెన్ కాన్వర్జేషన్ చెప్పాను, చాలా చెప్పారు నాకు. ఓకే, ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఆయనకుంది. బేసిక్లీ ఏంటంటే బీజేపీ అగ్రెషన్. ఇప్పుడు నిన్న కూడా నేను కొంతమందిని ఒక ఫంక్షన్కి వెళ్తే కలిచాను, చాలామంది వచ్చాను. సురేష్ గారు మీరు వెళ్ళి అన్ని ఛానల్లో మాట్లాడతారు, మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఎందుకు లేరన్నా? నేను చెప్పాను, నేను ఇంకా నుపూర్ శర్మ కావాలనుకుంటలేను, నేను సురేష్ కోచర్లుగానే ఉంటాను. నేను ఏం కావాలంటే నేను వెళ్ళి చెప్పొచ్చు ఏ ఛానల్లో అయినా, కానీ ఒకసారి బీజేపీ స్పోక్స్ పర్సన్ అయితే పార్టీ లైన్ నేను తీసుకోవాల్సి వస్తుంది. అవును,
పార్టీ లైన్ నుంచి నేను బయటికి వెళ్ళి మాట్లాడలేను. అది నేను ఐ విల్ నాట్ అగ్రీ టు ఇట్. నాకు నా ఇండిపెండెన్స్ కావాలి, నాకు నా ఫ్రీడమ్ కావాలి, నాకు నా బౌండరీస్ పెద్ద ఉండాలని ఉంది. సరే నేను అట్లనే ఉంటాను అనమాట. సరే పాజిటివ్గా చెప్పి ఇప్పుడు నువ్వు ఈ మాట్లాడుతున్నప్పుడు కూడా క్రిటిసిజం ఉంటుంది. ఈట్ల రాజేందర్ సపోర్టర్స్కి కొంచెం కోపం వస్తుందో, లేకుంటే రాజాసింగ్ సపోర్టర్స్ వస్తుంది. రాజాసింగ్ గారు నేను ఈ ఎలక్షన్గా దీనికన్నా ముందున్న ఎలక్షన్ కలిసినప్పుడు కూడా నాకు ఆయన గెలిచిన తర్వాత రెండో రోజు వెళ్ళి అని మీట్ అయ్యాను అనమాట గోషామహల్ ఆయన ఆఫీస్లో. మీట్ అయితే ఆయన లిస్ట్ తీశారు, బీజేపీ ఒఫీషియల్ సెంట్రల్ లీడర్షిప్ నుంచి వచ్చిన ఒక లిస్ట్, బీజేపీ క్యాండిడేట్స్ ఫర్ తెలంగాణ అప్పుడు దీనికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్లో. దాంట్లో రాజాసింగ్ పేరు లేదు అని చూపించారు. సురేష్ వచ్చిన ఫస్ట్ లిస్ట్ ఇది, నా పేరు లేదు. గోషామహల్ నుంచి ఇంకొక పేరు ఉంది, నేను చెప్పాను నా పేరు ఎవరిదని. దాని తర్వాత నెక్స్ట్ చూపించారు, ఎవరో ఆ పేరు కొట్టేసి రాజాసింగ్ పేరు పెన్తో రాశారు. అది ఐ నో టాప్ మోస్ట్ పార్టీ లీడర్ ఇట్ ఇస్. ఆయన చేసిన పని, ఆయన రాజాసింగ్ని తీసుకొచ్చారు పార్టీలో. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, రాజాసింగ్ నుపూర్ శర్మ లాగానే ఒక స్టేట్మెంట్ ఇస్తూ సస్పెండ్ చేశారు బీజేపీ. జస్ట్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకొచ్చారు. రాజాసింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీలో గోషామహల్, ఎందుకంటే దీనికన్నా ముందు బేగం బజార్గా ఉండేది, కొంచెం మళ్ళీ మారి కాంట్యూర్స్ అంతా మారింది. ఆయన కాన్స్టిట్యున్సీ లోధ్ కమ్యూనిటీ, ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్ ఈ లోధ్ కమ్యూనిటీ వాళ్ళు రాజాసింగ్ని గెలిపిస్తారు. టీడీపీ నుంచి వచ్చిన మనిషే కదా. సో ఆయన ఇండిపెండెంట్గా నిలబడినా రేపు గెలుస్తారు ఈజీగా, ప్రాబ్లం లేదు ఆయనకి. కానీ ఆయన దాన్ని బయటికి వెళ్ళి ఎంత పర్ఫామ్ చేయగలడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. బీజేపీ వాళ్ళ ప్రెజెన్స్ ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. ముస్లిమ్స్ దగ్గర వెళ్ళట్లని చెప్పట్లేదు నేను, కానీ వాళ్ళ నార్మల్ జై శ్రీరామ్ క్రౌడ్ కన్నా బయటికి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా ఓట్లు తీసుకురావచ్చామని చూస్తున్నాం. మూమెంట్ మీరు రాజాసింగ్ తీసుకొచ్చిన ఏమవుతుందంటే, రాజాసింగ్ ఈజ్ అ హార్డ్ కోర్ హిందూ, దేర్ ఇస్ నో అపాలజీస్ ఆయనకి. ఆయన ఉన్న పాలిటిక్స్ ఆయనకు ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో చూడండి, మహారాష్ట్రలో రాజ్ ఠాకరే ఉద్ధవ్ ఠాకరే కలిసి ఇప్పుడు ర్యాలీ చేయబోతున్నారు 5వ తారీఖు. ఎందుకంటే మరాఠీ మానూస్ గురించి. కానీ అట్ ద సేమ్ టైం ఆయన రాజ్ ఠాకరే ఏమంటాడు, నేను హిందూ నాట్ హిందీ, ఐఎమ్ టోటల్ హిందూ అని. కానీ ఉద్ధవ్ ఠాకరే చెప్పగలరా? చెప్పలేరు. ఈజ్ అపాలజెటిక్ నౌ, ఆయన ముస్లిం వైపు వెళ్తున్నాడు. కేరళలో చూడండి, సురేష్ గోపి లోక్సభ సీట్ కలిసి మా ఊరు నుంచి, ట్రిచూర్ నుంచి, అక్కడ హిందువులు మినిస్టర్ కూడా ఆయన కోసం ఓటేసిన హిందువులు ఉన్నారు అక్కడ. కానీ హిందూస్ మెజారిటీ లేరు అక్కడ ట్రిచూర్లో లోక్సభ కాన్స్టిట్యున్సీ. దాంట్లో మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది, మా ఇంటి వైపు ఉన్నది. అక్కడ క్రిస్టియన్ ఓటర్స్ ఓట్ చేశారు బీజేపీ. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్ట్ వాళ్ళ మీద ఉన్న కోపం కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళ మీద ఉన్న కోపం కానీ, లవ్ జిహాద్ ఇష్యూస్, అక్కడ క్రిస్టియన్ అమ్మాయిలు చాలా కనిపించకుండా పోయారు, దాన్ని ఉన్నాయి. ఇంకోటి అక్కడ ఉన్న క్రిస్టియన్ పాలిటిక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఈ 8 సీట్ల నుంచి లోక్సభ 8 గెలవచ్చండి, దీనికన్నా ఎక్కువ బీజేపీ చేయలేరు. కానీ అసెంబ్లీలో మీరు 8 సీట్లు లోక్సభ గెలిచిన దాని కింద ఒక లోక్సభ సీట్లో 6 సీట్లు పెట్టుకుందాం. అసెంబ్లీ మినిమం 6 నుంచి 7 ఉంటుంది, 6 అని పెట్టుకుందాం. 8 into 6 48 అసెంబ్లీ సీట్స్ గెలవాలండే బీజేపీ. ఎందుకు 8కే పరిమితం? ఎందుకు 8? అక్కడే మీకు క్యాల్కులేషన్ వచ్చేస్తుంది, మిస్టేక్. బీజేపీ లోకల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాకా ఉన్న పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లాడతారు. నిన్న కూడా ఇదే చెప్పాను, ఇదే ఫంక్షన్ కానీ చాలా మంది అన్నారు, సురేష్ గారు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మీలాంటి వాళ్ళు ఇంత మాట్లాడతారు, మోదీ గారు 70 స్కీమ్స్ ఉన్నాయి, 70 స్కీములు ఉన్నాయి, ఆ స్కీముల గురించి మాట్లాడుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు పార్టీ ఆఫీస్లో, ఎందుకు చేస్తున్నారని నేను ఎప్పుడు చెప్తుంటా. ఇప్పుడు కూడా నన్ను చాలామంది బీజేపీ లీడర్స్ ఫోన్ చేసి లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఇండైరెక్ట్గా నాకు మెసేజ్ పంపిస్తారు, ఏంటి సురేష్ గారు ఇట్లా పార్టీ తిడుతున్నారని చెప్పి. తిట్టట్లేదు, మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ను ముందు బంద్ చేయండి, అది వేస్ట్. మోదీ గారిని చూడండి, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు మోదీ గారు, ఈ 11 సంవత్సరాలు ఎక్కడ చేయలేదు. ఆయన కమ్యూనికేషన్ మారిపోయింది, ప్రెస్ కాన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు షియర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు సో డిజిటల్ ఏజ్ ఉన్నప్పుడు ఏం ప్రెస్ కాన్ఫరెన్స్ అండి, మీరు డైరెక్ట్ ఒక 2-3 నిమిషాలు వీడియోలు వేసేసి అది బికమ్స్ వైరల్. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చూస్తారండి చెప్పండి నాకు? మీరు లైవ్గా చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, 3 గంటలు 4 గంటల టైంలో చేస్తారు యూజువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎవరు చూస్తారు? టీవీ ముందు ఎవరు ఉంటారు? ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటారు, ముస్లోళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు దానికన్నా? వాళ్ళు చూస్తారా? బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లేకుంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లేకుంటే రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, రాజాసింగ్ మాట్లాడుతున్నారు, వాళ్ళు చూస్తారు? చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి, ఆ టైంలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు హోమ్ మేకర్స్ అందరూ. ఆ టైంలో ఎందుకు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకండి? వీళ్ళకి థ్రిల్ ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది, నెక్స్ట్ టెలివిజన్లో నేను కనిపిస్తాను, కానీ దాని రిజల్ట్ ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను,
మోదీ గారిని చూసుకొని నేర్చుకోండి. మీరు డయింగ్ మీడియం లైక్ రేడియో తీసుకొని ఆయన మోదీ గారు మన్ కీ బాత్ చేశారు. ఎందుకు? టెలివిజన్లో చేయొచ్చు కదా, చేయలేదు. ఈ న్యూస్ పేపర్ ఫినిష్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది న్యూస్ పేపర్ది. ఇప్పుడు జనరేషన్ న్యూస్ పేపర్ అసలు చదవట్లేదు. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఎవరు చదువుతున్నారండి? యంగ్స్టర్స్ చదువుతున్నారా? లేదు, వాళ్ళు పేపరే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ పేపర్ ముట్టరు అసలు. 25-30 ఏజ్లో ఎవరు పేపర్ చదవరు. టెలివిజన్ చూస్తారా? చూడరు. పొద్దున 9కి వెళ్తే రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఎవరు టెలివిజన్ చూస్తారు? ఎవరు చూడరు. అందరూ ఇట్లాంటి మొబైల్ ఫోన్లో వాళ్ళకి వస్తున్న న్యూస్ చూస్తుంటూ ఉంటారు వాళ్ళు. మీరు కమ్యూనికేషన్ స్ట్రాటజీ మార్చండి. సో దిస్ ఇస్ వేర్ ఈవెన్ ఇఫ్ నా రామచంద్రరావు గారిని కలిసి ఫస్ట్ ఇదే చెప్పబోతున్నాను. మోదీ గారికి ఉన్న స్కీమ్లో ఒక్క స్కీమ్ తీసుకోండి, ముద్రా లోన్ తీసుకోండి. 40 కోట్ల మందికి కంట్రీలో ముద్రా లోన్స్ వచ్చినాయి. అకౌంట్స్ 40 crore అకౌంట్స్, డబ్బులు చాలా ఖర్చు అయినాయి, అది డిస్పర్స్ అయింది అనుకోండి. దాంట్లో మినిమం తెలంగాణలో ఇక్కడున్న పాపులేషన్ కన్నా 6 కోట్లని పెట్టుకుందాం, 5 కోట్లు పెట్టుకుంటే కూడా 2.5 కోట్ల మందికి ఇక్కడ ముద్రా లోన్లు వచ్చినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఉంటారు కదా. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఓటర్, అంటే 80% ఆఫ్ ఓటర్స్కి బెనిఫిట్ అయింది. వాళ్ళు కుట్టు మిషన్ కొనుక్కున్నారో, వాళ్ళు కిరాణా కొట్టు ఎక్స్పాండ్ చేశారో, వెల్డింగ్ షాప్ పెట్టుకున్నారో, లేత్ మిషన్ పెట్టుకున్నారో, ఏమైనా చేశారు. వాళ్ళు కెమెరాలు కొనుక్కున్నారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ముద్రాలో. ఎందుకంటే షూరిటీ అక్కర్లేదు, కొలాటరల్ అక్కర్లేదు మీకు. మీరు కన్వే చేయగలరా? చేయలేరు. దిస్ ఈజ్ వేర్ బీజేపీ తెలంగాణ హెస్ ఫెయిల్డ్, మిజరబుల్లీ ఫెయిల్డ్. నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, మోదీ గారికి ఉన్న స్కీములు మీరు ఒక్క స్కీమ్ తీసుకొని మీరు పబ్లిసిటీ చేయండి. మీరు మాట్లాడకండి, ఆ బెనిఫిషరీని తీసుకొచ్చి కెమెరా ముందు కూర్చొని మాట్లాడిపించండి. దే ఆర్ ద రియల్ బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు చెప్తే చాలు మీకు. వాళ్ళు వాళ్ళ జీవితం గురించి మాట్లాడినప్పుడు యువర్ మెసేజ్ గెట్స్ కన్వేడ్. లీడర్షిప్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మోదీ గారు ఇప్పుడు జేపీ నడ్డా గారు ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఈ సపోజ్ టు బిన్ రీప్లేస్డ్ బిఫోర్ ద ఎలక్షన్, 24 ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు మనం 25కి వచ్చేసాం, ఆల్రెడీ జూలైలో ఉన్నాం. మార్చారా? మార్చలేదు. ఇప్పుడు కూడా ఆయన ఎవరిని పెట్టాలి, శివరాజ్ సింగ్ చౌహాన్ పెట్టాలన్నా, నితిన్ గడ్కరీని చేయాలన్నా అని చెప్పి అక్కడ పెద్ద చర్చ నడుస్తుంది. కానీ పార్టీ నడుస్తుంది కదా. ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్, పీపుల్ కాదు. కాకపోతే ఇక్కడ కార్యకర్తలు, మనం ముందు నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు బేస్డ్గా ఉన్నటువంటి పార్టీ. కార్యకర్తలకి మనసులో ఏముంది, వాళ్ళు ఎవరు కావాలనుకుంటున్నారు అది ఆలోచించలేదు. అట్ ది సేమ్ టైం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చెప్తున్నారు. కార్యకర్తలు మనకి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీని తీసుకురావాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఆలోచన లేనట్టుంది అనే మాట రాజాసింగ్ అన్నారు కదా. కార్యకర్తలకి లీడర్కి డిస్కనెక్ట్ ఉందని లేదని చెప్పట్లేదు, ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే కార్యకర్తల్ని ఎప్పుడు అడ్రస్ చేస్తారంటే, మోదీ గారు ఏదో మీటింగ్ పెట్టినప్పుడు, లేకుంటే అమిత్ షా గారు వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు కార్యకర్తలు పిలుస్తారు. మీరు కార్యకర్తల్ని స్పెసిఫిక్ ఎమ్మెల్యే లెవెల్ కానివ్వండి, ఈవెన్ వితౌట్ ఎమ్మెల్యే కూడా ఉన్నప్పుడు కూడా కానీ, మీ సిటీ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నా కానీ, మీరు ఎంతమంది కార్యకర్తల్ని కలిశారు? కలవరు అసలు. నేను చెప్తున్నాను, ఎలక్షన్ టైం ముందు కలుస్తారు, అందరిని పిలిపిస్తారు. అప్పుడు బూత్ మేనేజ్మెంట్ గురించి, జన్ జాగరణ గురించి అన్నీ చేస్తారు ఆ టైంలో. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన ప్రశ్న కరెక్ట్. కార్యకర్తలు ఎందుకు రాజాసింగ్ క్లిక్ అవుతున్నారు అంటే, రాజాసింగ్ ఒక హనుమాన్ ప్రొసెషన్ పెడతాం, జయ హనుమాన్ ప్రొసెషన్ పెడతాం, శోభయాత్ర 1,00,000 మంది వచ్చేస్తారు. అదే టైంలో ఇంకో లీడర్ పిలిస్తే ఎవరు రాడు. అది రాజాసింగ్ అప్పీల్ అన్నమాట. అందరు అట్లా చేయలేరు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆయన మాట్లాడుతున్న ఒక ఫీవరిష్ పిచ్తో మాట్లాడతారు. అదే టైంలో మీరు శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకోండి, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. కానీ ఇద్దరు పని చేపిస్తారు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒక ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఆయన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్. ఈ కార్యకర్తలకి లీడర్స్కి డిస్కనెక్ట్ ఉందని ఏ డౌట్ లేదు. పాసిబ్లీ రామచంద్రరావు గారికి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఇది. ఇప్పుడు కార్యకర్తల్ని కన్సిస్టెంట్గా కలవాలి. బీజేపీలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చేసింది, బీఆర్ఎస్ కల్చర్ వచ్చేసింది. లీడర్స్ వచ్చారు కాబట్టి అది అలా వచ్చేసిందా కల్చర్. స్టేజ్ మీద ఎక్కువ మంది ఉంటారు, ఆడియన్స్ లో తక్కువ ఉంటారు. అందరికీ స్టేజ్ లో కూర్చోవాలి. చూడండి, మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, బీజేపీ స్టేట్ ఆఫీస్ లో 9-10 మంది ఉంటారు పైన. ఎందుకంటే అంతమంది? అందరూ టీవీలో కనిపించాలని. నేను సారీ, వర్క్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్, అది ఇంపార్టెంట్. మోదీ గారు చెప్పారు, అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పారు. నేను అమిత్ షా గారితో పనిచేశానండి లక్నోలో, వారణాసిలో 2014 ఎలక్షన్ టైంలో. నేను అక్కడ ఉన్నాను, చూశాను ఆయన వర్క్ మెథడాలజీ. ఏం స్లేవ్ డ్రైవర్ అని చెప్తారు చూడండి ఇంగ్లీష్లో, దట్ ఈస్ వాట్ హీస్. పొద్దున 3 గంటలకు మీటింగ్ పెడతారండి, మళ్ళీ అంటారు 6 గంటలకు కలుద్దాం అంటారు, మళ్ళీ 3 hours లేట్. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వారణాసిలో 2014లో చాలామంది మేము పొద్దున 10 గంటలకు ఛాయ్ తాగి సమోసాలు తిని జిలేబీలు తిని కూర్చుంటాం పొద్దున. అక్కడ బ్రేక్ఫాస్ట్ అదే కదా.
కూర్చున్నప్పుడు వచ్చారు, వచ్చి చూసి కోపం వచ్చి 5 మినిట్ మీద कोई दिखेगा इधर लात मार के बाहर निकाल दूंगा అంటే 5 నిమిషాలు ఇంకెవడని ఇక్కడ కనిపిస్తే కొట్టి బయట పంపిస్తారు. ఇన్ ద ఫీల్డ్ పనిచేయాలి. ఎలక్షన్ టైంలో కాదు మీ ఓటర్ దగ్గర వెళ్ళడం. అప్పుడు ఎలక్షన్ ఉండే అనుకోండి, ఇక్కడ కూడా అదే చెప్తాను, మీరు ఓటర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలండి? వెన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ, మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలక్షన్ టైంలో అందరూ వస్తారు ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి, మా పార్టీకి ఓట్ వేయని చెప్పండి. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి కలవండి, ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పండి. నీళ్ళ ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, లేకుంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉందా అని వాళ్ళు అడగండి ఓటర్స్ని, వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అది చేయాలండి. దట్ ఈస్ వేర్ కార్యకర్తలు పనికి వస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళు గల్లీ గల్లీ వాళ్ళకి తెలుసు. ఇది కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళని వాడుకోవడానికి తెలియాలి ఎట్లా చేయాలి. అక్కడే లీడర్షిప్ కేపబిలిటీ వస్తుంది. ఏదో నేను 10 మంది, నేను 20 మంది స్టేజ్లో కూర్చుంటాను, బయట 100 మంది కూర్చుంటారు, 100 మంది కూడా ఆలోచిస్తాను నేను కూడా ఒకటే స్టేజ్లో కూర్చోవాలి. స్టేజ్లో కూర్చోక్కర్లేదండి. ఐ హేట్ దట్. నన్ను కూడా చాలామంది స్టేజ్లో వచ్చి కూర్చోమంటారు పబ్లిక్ మీటింగ్. నేను నా టర్మ్ వచ్చినప్పుడు పిలవమంటాను అంతే. నేను ఎప్పుడు మాట్లాడే అప్పుడు నేను వచ్చి మాట్లాడి మళ్ళీ ఆడియన్స్లో కూర్చుంటాను. అది నేర్చుకోవాలి. ఆ ప్రాబ్లం ఏమైందా, ఆ కల్చర్, కాంగ్రెస్ కల్చర్ అది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఎందుకంటే బయట నుంచి చాలా మంది బీజేపీకి వచ్చారు, లీడర్స్ వచ్చారు కాబట్టి ఆ కల్చర్ తీసుకొచ్చారు. వాళ్ళు షాల్ వేయడము, వీళ్ళ మీద ఒక ఫోటోలు సెల్ఫీలు తీయడము, తీయొద్దని చెప్పట్లేదు, చాలా మందికి ఉంటుంది సెల్ఫీలు తీసుకోవాలని చెప్పేసి, కానీ యూఆర్ కిల్లింగ్ ద కల్చర్. మీరు చూడండి, అదే టైంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి పబ్లిసిటీ చేయరు. మీరు ఏదైనా ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఫోటో చూసారండి, వాళ్ళు చెప్పులు బయట పెట్టి లైన్లో పెట్టి వెళ్తాడు, అక్కడ చూడండి డిసిప్లిన్ వాళ్ళది. ఇది ప్రాబ్లం అన్నమాట. సో కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి లీడర్షిప్ అని లేదు, అది ఎవరైనా ఉండొచ్చు లీడర్షిప్ లెవెల్లో. సో పార్టీ మిషనరీ పనిచేయాలి. అండ్ బీజేపీ పార్టీ మిషనరీ ఈజ్ ఆసమ్, సూపర్బ్ అన్నమాట. ఏ పార్టీకి మీరు చూడండి, ఈవెన్ రీసెంట్లీ కాంగ్రెస్ చిదంబరం గారు చెప్పారు, మీరు కాంగ్రెస్ బీజేపీతో పోటీ చేయడం మర్చిపోండి, వాళ్ళ పార్టీ మిషనరీతో మీరు అసలు కాంపీట్ చేయలేరు. దే ఆర్ దాట్ సూపర్బ్ ఎఫిషియంట్. ఒక పెద్ద మిషన్ అండి బీజేపీ, వార్ మిషన్. అది ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలోనే వీళ్ళందరూ యాక్టివ్ అవుతారు. అది కాకుండా రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు షుడ్ క్యారీ ధర్మపురి అరవింద్ ఎవ్రీబడి. అందరికి ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. మీ ఏరియాలో, మీ డిస్ట్రిక్ట్లో, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లో మీరు ఇన్ఛార్జు. అసెంబ్లీలో అదే చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో అందరికీ ఎక్కడున్న ఎంపీలకి ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంతా మీ కింద వస్తుంది, ఇక్కడి నుంచి మీరు గెలిపించాల్సిందే. అది ఏదైనా కానీ, ఆర్మూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో యూ హ్యావ్ టు విన్ అన్నమాట. సో లీడర్షిప్ అనేది రామచంద్రరావు గారు ఇంకుంటారు, 3 సంవత్సరాలతో ఆయన పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. సో ఈ లీడర్షిప్ కోసం స్టేజ్ మీద కూర్చోవడానికి, నేను పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడానికి కాదు ఇంపార్టెంట్. మీరు డౌన్ లెవెల్ కార్యకర్తల్ని మోటివేట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళతో పని చేయించుకోవాల్సి వస్తుంది. లీడర్స్ కాదు ఇంపార్టెంట్, కార్యకర్తలు ఇంపార్టెంట్.